ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తున్నట్లు, ఏమిటి ఏదో అనుకుంటే ఏమో జరుగుతుంది ఏమిటి అనే ఒక భావన అక్కడక్కడ వినపడుతున్నట్టున్నది. నేను నిర్దిష్టంగా వచ్చింది అనను, ఎందుకో వినపడుతున్నట్లు. టీఆర్ఎస్ఏ ఆ దుష్ప్రచారం, వాళ్ళకి అరెస్ట్ అవుతామనే భయం ఒకటి. నేను ఇంతకుముందు చెప్పినట్టు హైడ్రా ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు, మూసీ ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. మూసీలో యాక్చువల్లీ వీళ్ళు కూడా వాళ్ళే స్టార్ట్ చేసింది, మనం చేసింది కాదు. మీ జ్ఞాపకం ఉంటే 10,000 కోట్ల బడ్జెట్తో మూసీ ప్రణాళికని వాళ్ళు అనౌన్స్ చేశారు. దానికి బడ్జెట్లోనే 3,000 కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు. దేనికి? ఎస్టీపీలను పెట్టారు, ఇది సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని. రెండో మూడో కేటీఆర్ ఇనాగ్రేట్ చేసుకున్నాడు. ఇంకా 30 ఇంకా రావాల్సినవి ఉన్నాయి పైప్ లైన్లు. సో యాక్చువల్లీ మూసీ సుందరీకరణ, దాన్ని పరిశుద్ధం చేసేటువంటి కార్యక్రమం అనేది వాళ్ళదే, మాది కాదు. మేము దానికి అసలు ఇంకా దూరం తీసుకుపోయి నల్గొండ దాకా పట్టుకుపోయినాం అంతే. సో అది అందరికి కావాల్సినవి ఒప్పుకుంటూ, ఎక్కడైతే మధ్యతరగతి వాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైతే గుడిసెలు వేసుకున్నారో, ఇళ్ళు వేసుకున్నారో, ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటిని తీస్తామన్న దగ్గర పంచాయతీ స్టార్ట్ అయింది. అది మా వాళ్ళు చాలా క్లియర్గా సీఎం చెప్పిండు, దీనికి కాంపెన్సేషన్ ఇవ్వకుండా నేను ఇది తీయను. ఇంకేం కావాలి? ఇప్పుడు అక్కడ ఉన్నోడికి సపోజ్ 100 రూపాయల జాగా పోతుంది ఈరోజు దాని వైడనింగ్ లోపల, నీకు 400 రూపాయల లాభం బయట జరుగుతుంటే నువ్వు వదలాలి కదా దాన్ని. అందరూ అన్ని పార్టీలు స్వాగతించారు, కానీ అందరూ పోయి అక్కడ క్యాంప్ పెట్టుకొని రాత్రి పండుకున్నారు. ఎందువల్ల అంటే దాన్ని బదనాలు చేయడానికి. హైడ్రా కూడా అందరూ యాక్సెప్ట్ చేశారు, ఇది కరెక్టే, తీసేయాల్సిందే. ఎవరు ఆయన సినిమా యాక్టర్ అక్కినేని ఇది మాత్రం బ్రహ్మాండంగా మెచ్చుకొని తెల్లారి ఇక్కడ దగ్గర పోయి డబుల్ బెడ్రూమ్ టచ్ చేయగానే లొల్లి అయిపోయింది. అదో కష్టం అయిపోయింది విపక్షాలకు. అది కూడా క్లియర్గా మళ్ళీ తర్వాత చెప్పారు. ఇప్పుడు నిన్న మనం మీరు పేపర్ స్టేట్మెంట్ రంగనాథ్ చూస్తే అన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నాం, ఎవరికి కూడా అన్యాయం జరగదు, ఎవరిదైనా ల్యాండ్ పోతే మధ్యతరగతి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పినాక మరి నువ్వే ఒప్పుకుంటుంటివి. చెరువులు మాయమైపోయినాయని 650 చెరువులు ఈరోజు 300 చెరువుల కింద మారినాక ఏమైపోయినట్టు 350 చెరువులు రిస్టోర్ కావాలి, ఉన్నవాటిని అయితే ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, దాంట్లో ఎంక్రోచ్మెంట్ అనేది తీయాలి కదా. సో అన్ని పార్టీలు ఆహ్వానించి దాన్ని పొలిటికల్ వెపన్గా వాడుకున్నారు కాబట్టి మీరు అన్నటువంటి అసంతృప్తి అనేది ప్రజల్లో ఒక భయం, ఒక స్కేర్ క్రియేట్ చేసింది. కానీ ఇక్కడ అంటే లేనిది క్రియేట్ కాలే, ఒక చర్య జరిగింది కాబట్టి అది క్రియేట్ అయింది. అక్కడ ముట్టుకున్నారు కదా పోయి. అదే దీన్ని ముందుగానే అధ్యయనం చేయకుండా తొందరపాటు నిర్ణయాలు జరుగుతాయి. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. మూసీ కానీ హైడ్రా కానీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ స్టడీ చేసి ఒక 1 month 2 months వచ్చేసి ఆ పని ఏదో అసెంబ్లీలో ఆర్డినెన్స్ తెచ్చారు కదా, అసెంబ్లీలో చర్చ పెట్టి తర్వాత బిల్లు తీసుకొచ్చినా అయిపోయింది. అదేంటంటే ఒక మంచి ఆలోచనతో ఈ 2 ఇంపార్టెంట్ చేయాల్సిందే అనుకుని మొదలుపెట్టడం వల్ల అది ఈరోజు విపక్షాలకు అస్త్రాలై కూర్చున్నాయి. ఇప్పుడు మా వాళ్ళకి శాంతించరు, సీరియస్గా ఒకటేమో డిపిఆర్ తయారు చేస్తున్నారు మూసీకి, హైడ్రా అయినా గైడ్లైన్సే చెప్తున్నాడు, మేము సామాన్యుల జోలికి పోము, పొరపాటు ఏదైనా పోవాల్సి వస్తే కాంపెన్సేషన్ ఇస్తామని చెప్తున్నాడు. ఇప్పుడు కూలగొట్టినోళ్ళకి ఇస్తారా అన్నాడు, ఆపినామన్నాడు. ఆపడం మీరు ఇంతకుముందు పేదవాళ్ళు ఎవరైతే ఇచ్చేస్తారు, ఖచ్చితంగా ఇస్తారు, ఖచ్చితంగా. సీఎమే చెప్పిండు, నేను చెప్పాడు ఏంటి, సీఎమే చెప్పాడు ఎవరికి అన్యాయం జరిగే సమస్య లేదు. సామాన్యుడు ఎవడైనా అందులో మోసపోయి ఉంటే లేదా పొరపాటున నిమిత్తులు ఇచ్చి మాదే తప్పై ఉంటే మేము కాంపెన్సేషన్ ఇస్తాం అంటున్నాడు. అట్లా కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఈ 2 స్కీమ్స్ కూడా కొనసాగవు. కాబట్టి దానిలో ఏదైతే ప్రజల్లో కూడా మిస్కాన్సెప్షన్ ఈరోజు వచ్చిందో మా కొద్దిగా తొందరపాటు అనొచ్చు, అది పోతుంది. ఎప్పుడు ఒకసారి అసెంబ్లీలో చర్చకు వచ్చి ఒక బిల్లు షేప్లో మళ్ళీ ఆర్డినెన్స్ క్లియర్ అయిన సందర్భంలో, మూసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళు అనౌన్స్ చేసిన సందర్భంలో వాళ్ళకి అర్థమైంది, ఓహో నాది 100 రూపాయలు పోతే 400 వస్తాయన్నమాట. ఇప్పుడు మనం అక్కడ డబుల్ బెడ్రూమ్లు 100 మందికి ఇచ్చారు ఇళ్ళు పోయిన వాళ్ళకి. ఆయన పోయిండు వాడ శుభ్రంగా గృహప్రవేశం చేసుకుని మళ్ళీ వచ్చి ధర్నాలకు కూర్చున్నాడు. ఎందుకంటే ఆ ఇచ్చిన దానికంటే ఇంకేమైనా ఎక్కువ వస్తుందేమో అని. సహజంగా అది ఉంటుంది పాపం. సో అది మనం తప్పట్లేము, కానీ విపక్షాలు దాన్ని వాడుకుంటున్నారు. సినిమా వాళ్ళ విషయంలో ప్రభుత్వం వివరించిన తీరు సరైందేనా? సరే, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు అతను తప్పు, ఆ పిల్లాడు పర్మిషన్ ఒక ఇన్స్పెక్టర్ చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను థియేటర్ మేనేజ్మెంట్కి రాసినాం, ఈ హీరోను మీరు తీసుకురావద్దు, ఎందుకంటే ఒకటే గేట్ ఉంది 2 థియేటర్స్కి, క్రౌడ్ మేనేజ్మెంట్ మేము చేయలేము అని చెప్తే కూడా వాళ్ళు వినకుండా ఆయనకి రిప్లై కూడా ఇవ్వకుండా తీసుకొచ్చింది. అది బొటాబుటికి ఉన్న పోలీసుతో అది కంట్రోల్ చేయడం సాధ్యపడలేదు. ఈ పిల్లాడు జీప్ టాప్ ఎక్కి అందరికీ వేవ్ చేసి నమస్కారం పెట్టుకుంటే మనందరం చూసి విజువల్స్లో ఆయన నేను కారులో కూర్చున్నా ముసుగేసుకొని కూర్చున్నా అంటే మనం నమ్మడానికి మనకు కనపడుతుంది కదా ఆయన లేచి అభివాదం చేసినట్టు. సో అది అన్ఎక్స్పెక్టెడ్, అది అతనికి కూడా అన్ఎక్స్పెక్టెడే, పోలీసు కూడా వద్దన్నా వచ్చింది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్. ఈ 2 చోట్ల కొద్దిగా పొరపాటు జరిగింది. ఆ పొరపాటు జరిగినప్పుడు ఆయన సింపుల్గా నా వల్ల పొరపాటు జరిగిందని పొద్దున్నే పోయి 50 లక్షలు తోచినంత ఇచ్చేసి నమస్కారం పెట్టి నీ కుటుంబానికి సంబంధించిన బాధ్యత నేను తీసుకుంటాను ఆ హీరో అని ఉంటే ఈ పంచాయతీ రాకపో. ఆయన ఆ మాట అనలే. అందరూ ఇప్పుడు మేము కూడా ప్రతివాడు లైన్ కట్టిపోవాలని మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఎవరు తప్పు చేస్తుందో అనేది బాధ్యత. దానికి సారీ చెప్పడం కానీ, వీలైతే నీకు చేతనైతే కాంపెన్సేషన్ ఇవ్వడం. కానీ 1000 రూపాయలు 10 టికెట్ల ధరలు పెంచుకోవడానికి అది ఆయన చేసుకోండి, మరి అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది కదా.
ఒక స్పెషల్ ప్రొవిజన్ కింద అది ఇవ్వడం కూడా తప్పే కదా. బెనిఫిట్ ప్రేక్షకుల నుంచి అంతగానో ఇండస్ట్రీకి ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చారు. ఇప్పుడు దాని పరిణామం చూసి ఇవ్వమంటున్నారు. పూర్తిగా ఇవ్వమనడం కూడా తప్పే, అటు అడగడం కూడా తప్పే అన్ని రకాలు. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అది కమర్షియల్ వ్యవహారం, అది అక్కడ తప్పు జరిగింది, నువ్వు తప్పని ఒప్పుకొని ఇంత ఇచ్చేస్తామని చెప్పి ఈ పంచాయతీ ఓడిచిపోవు. అసలు నువ్వు కూడా ప్రెస్ పెట్టి సీఎం మీద కామెంట్ చేసి ఎందుకు వచ్చిన పంచాయతీ అన్నెసరీ కామెంటరీ తప్ప. మేము కూడా ఇప్పుడు హీరోలందరూ వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించాలని మనవరు అనడానికి మీరు పోతారా, నేను పోతారా? ఎవరైతే తప్పు చేసినో ఆయన పోవాలి, అది ఆయన బాధ్యత. ఆయన ఫెయిల్ అవుతే ఎవరి బాధ్యత? గవర్నమెంట్. ఈ రెండే. మీళ్ళందరూ హీరోలు లైన్ కట్టి ఆ బాబు ఇంటికి పోవాలనుకోవడం కూడా తప్పే. వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి ఏం సంబంధం. ఆయన దగ్గరికి ఎందుకు పోయినామంటే అదే పోతాడు పోయి, ఆయన దోస్తు కావచ్చు, సినిమా పరిశ్రమలో ఇద్దరు కలిసి తిరిగి ఉండొచ్చు, పోతారు. బట్ ఆ హీరోలందరూ ఇక్కడికి రాలేదని మనం కూడా అనలేం. కాబట్టి నేను రెండు రకాలు కూడా దాంట్లో కొంత పొరపాటు ఉందని అంగీకరిస్తున్నాను. ఇప్పుడు రాబోయే 4 ఏళ్ళైనా బహుశా ఎట్లా ప్రభుత్వం ఎట్లా ఉండవచ్చు అనేది ఒకటి, స్పీడ్ అయితే తగ్గింది అయితే లేదు, తప్పులు కూడా ఏం చేసినట్టు నాకైతే కనపడట్లేదు. అక్కడెక్కడో ఇప్పుడు ఉంటే ఉండొచ్చు, విపక్షాలు ఆయుధాలు వాడుకొని ఆయన ఇరకాటలో పెట్టడానికి మాట్లాడవచ్చు. కానీ ఆయన చేసిన తప్పులు మీరే అన్నారుగా, ఇప్పుడు ఇక్కడే నాకు నిర్దిష్టంగా ఏం కనపడతలేవు, ఏం లేవు కదా, పెద్ద ప్రాజెక్టులు ఉండి కరప్షన్ అనేది లేవు. ఈ టైం ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు 5 years మ్యాండేట్ ఇచ్చారు, ఇంకొక 1.5 years లోపల రకరకాల లోన్స్ ట్రై చేస్తున్నారు. అది కూడా సీఎంఏ చెప్పిండు. 12%, 13% తీసుకున్నారండి, ఇదేం ఘోరం. ఒక పక్క వరల్డ్ బ్యాంక్ 2%కి ఇస్తున్నాడు, ఒక పక్క జపనీస్ 1.5%కి ఇస్తున్నాడు. అలా తక్కువ ఇచ్చేటువంటి సంస్థలను తెచ్చుకోవాలి, కానీ ఎక్కడ పడితే ఎడాపడ చేతికి వచ్చినట్టు అప్పులు చేసిందనే మాట సీఎంఏ అన్నాడు. ఎందుకు చేసినట్లు? అప్పుడు అవకాశానికి ధనదం తెచ్చుకున్నారు, పోయి డబ్బులు కావాలి కాబట్టి. అది ఒక్కోటి యాడ్ అవ్వుకుంటూ విపరీతంగా 7 లక్షల అప్పు రాష్ట్రం మీద పడ్డది. ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. స్ట్రీమ్ లైన్ చేసి ఏం చేస్తున్నారంటే, అది తక్కువ వడ్డీకి ఎవరు ఇస్తున్నారు వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం, ఈ పాత అప్పులు వడ్డీలు కట్టేయటం, అట్లా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. స్ట్రీమ్ లైన్ చేసిన సందర్భంలో కొంత వెసులుబాటు వస్తుంది. కొన్ని ఏజెన్సీస్ నిజంగా కూడా ఇస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్ 2.5%కి ఇస్తుంది, జపనీస్ కూడా గవర్నమెంట్ ఎయిడే, వాడు 1.5%కే ఇస్తాడు. ఇచ్చి మారటోరియం ఇస్తాడు, 10 ఏళ్ళు రిప్లై చేయాల్సిన అవసరం లేదు. వాడు దాపు 1,00,000 కోట్ల దాకా ఇస్తాడు మనకు. సో అట్లాంటివి కనుక వీళ్ళు శాంక్షన్ అయితే క్రమక్రమంగా ఇవన్నీ కూడా అప్పులు కూడా కట్టేసి మళ్ళీ కొత్త మార్గంలో కొత్త స్కీములకు డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు కొన్ని స్కీమ్స్లో మరి మాది ఉంది కదా, మేము ప్రామిస్ చేసి చేయని స్కీమ్స్, నిరుద్యోగ వృత్తి కావచ్చు, మహిళలకు డిపాజిట్ చేస్తాన మనీ కావచ్చు, లేదా మీరన్న రైతు భరోసా, ఇప్పుడు సంక్రాంతి అన్నాం, ఒక విడత ఇచ్చిన మధ్యలో 2 విడతలు క్రాప్స్ వెళ్ళైపోయాయి. సో ఆ విధమైన అసంతృప్తి లేదని అనను. కానీ దీన్ని సరి చేసుకోవడానికి మేము పొలిటికల్ పార్టీ కదా, కేసీఆర్ చెప్పినట్టు మేము ఇది మఠా నడుపుతలేం కదా. సో మాకు కూడా తెలుస్తుంది ఆ ఫీడ్బ్యాక్, మాకు ఇంటెలిజెన్స్ కూడా చెప్తాడు, మా పార్టీ వర్కర్ చెప్తాడు, అయ్యా జాగ్రత్త, మీరు అదేదో మీరు ఇంతకుముందు అన్నట్టు రైతు భరోసా వేయకపోతే ప్రాబ్లం మీకు అన్నట్టు, అది మేము టైం లోపల అది అందించకపోతే రైతులు అసంతృప్తి చెందుతారు. ఉద్యోగాలు మేము అనుకున్న పద్ధతిలో లేకపోతే వాడికి స్కిల్ ఇచ్చి ఆల్టర్నేట్ పరిశ్రమలకు వాళ్ళకి హెల్ప్ చేసి, అరే బాబు లోన్ ఇక్కడుందని చెప్పి, ఇగో ఈ కంపెనీకి శిక్షణ కావాలని ఇచ్చి ఇట్లా వాళ్ళని తయారు చేసి దాదాపు 2 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చిన రాబోయేటువంటి 2 ఏళ్లలో మిగిలిన 28 లక్షల మందికి మేము ఏదో ఒక ఉపాధి మార్గం చూపించాల్సిందే. చూపెట్టకపోతే అదంతా అసంతృప్తి, అది చాలా పవర్ఫుల్ అసంతృప్తి. అది మామూలు కాదు, నిరుద్యోగులు లక్షల కుటుంబాలు, అది లక్షల కుటుంబాలు. అసలు లాస్ట్ టైం కేసీఆర్ అధికారం కోల్పోవడానికి వాళ్ళు కూడా కారణమే. ఎందుకంటే వాళ్ళ ఇంటింటికి మా డబ్బులు కూడా మేము రూపాయి ఇవ్వకుండా వాళ్ళే ఖర్చులు పెట్టుకొని ఊళ్ళల్లో తిరిగి అసలు మేము దించండి అని చెప్పి వచ్చిన వాడు. సో వాళ్ళు మళ్ళీ మా మీద అస్త్రాలు అవుతారు. కాబట్టి అంతా మాకు తెలుస్తుంది. నేనైతే అనుకుంటున్నా ఖచ్చితంగా మాకు ప్లాన్ ఉంది, సీఎంకు విజన్ ఉంది. దాన్ని బట్టి క్రమక్రమంగా మీకు రాబోయే రోజుల్లో అన్నీ సెట్ అవుతాయి అని ఆశిస్తున్నాం. ఒకవేళ లేకపోతే పొలిటికల్ డ్యామేజ్ అవుతుంది. సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి 100%. అది ఎందుకు కాదు, ఆయన 10 ఏళ్ళు నడపగలంగా మేము నడపలేము, ఎందుకు కాదు. ఆయనకు సాధ్యమైంది మాకు సాధ్యం కదా. ఇంకా తక్కువ వడ్డీకి తెచ్చుకుంటానని సీఎం చెప్తుంటే ప్లస్ కేంద్ర యొక్క సహకారంగా ఉండాలి. కేంద్ర సహకారం లేకుండా సాధ్యపడదు. మొన్న అందరు మంత్రులు పోయి కేంద్రంలో 1,20,000 కోట్లకు ప్రపోజల్స్ ఇచ్చి వచ్చారు. గతంలో కేసీఆర్ కూడా వాళ్ళతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయలే. ఏదైతే మనకు డ్యూ ఉన్నాయో అది రాని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు చాలా మటుకు అధికారులు కానీ, ఈవెన్ మన మంత్రులు కానీ, ఈవెన్ సీఎం కానీ సామరస్య ధోరణితోనే కేంద్రంతో పోతున్నారు తప్ప వీళ్ళు కన్ఫ్రంటేషన్ యాటిట్యూడ్ ఇక్కడ లేదు. రోజు వీళ్ళని వాళ్ళు తిట్టుకునే ప్రోగ్రాం లేదు. ఎందుకంటే ఆయనకేమో పాపం బీఆర్ఎస్ పెట్టి ఈ దేశం అంతా వ్యాపించి అత్యంత త్వరగా నేనే ప్రైమ్ మినిస్టర్ ఏదో అనుకున్నాను. ఇక రాజీవ్ సర్దేశాయి ఒక ఇంటర్వ్యూలో మీకు జ్ఞాపకం ఉంటే ఆయన ఏమన్నాడంటే, 3rd ఫ్రంట్ ఎమర్జ్ అవుతుంది, ఆ 3rd ఫ్రంట్కు నేనే లీడ్ చేస్తా, నేనే కన్వీనర్, నన్ను కన్వీనర్గా పెడితే ఈ దేశం మొత్తంలో ఎలక్షన్స్కి కావాల్సిన డబ్బులు నేనే పెట్టుకుంటా అన్నాడు కేసీఆర్. దేశం మొత్తానికి ఎలక్షన్లకు ఖర్చు పెట్టుకుంటా అంటే ఏంటంటే అంటే మనందరం అన్న 5 లక్షల కోట్లు అది నిజమే అనమాట.
ఎందుకంటే ఎలక్షన్ ఖర్చు అంటే ఎలక్షన్ కమిషన్ చెప్పిన 40 లక్షలు, ఎంపీకి 70 లక్షలు కాదు కదా. అవునవును. 4,000 మంది ఎమ్మెల్యేలు, 500 మందికి పైగా 700 మంది ఎంపీలు, రాజ్యసభ లోక్సభ కలుపుకుంది. మరి ఇప్పుడు మనకున్న లెక్కల్లో యావరేజ్ మీద నార్త్లో ఖర్చు తక్కువైతే సౌత్లో ఎక్కువైతే అనుకున్నా, యావరేజ్ అయితే 50 కోట్లు అయితే ఎంపీకి కావాలి, 25 కోట్లు అయితే ఎమ్మెల్యేకి కావాలి. మరి ఎక్కడిది డబ్బు, ఎక్కడిది ఇది? సో అంత శక్తి ఉంది కాబట్టి రాజ్దీప్ సర్దేశాయ్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన అంటున్నాడు మొత్తం దేశానికి కన్వీనర్గా పెడితే ఆయనే పెట్టుకుంటా అన్నాడు నాతో అన్నాడు. అది ఎంత ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ అది. అందుకనే సీఎం అన్నాడు. అసలు బీఆర్ఎస్ తలుచుకుంటే క్షణాల మీద ఈ రాష్ట్రం అప్పు మాయమైపోతుంది అన్నాడు. అంటే 7 లక్షల కోట్లు నీ దగ్గర ఉన్నాయంటున్నాడు సీఎం. ఉందో లేదు మాట్లాడాలి అంటున్నాడు ఆయన. ఎలక్షన్ ముందు నుంచి అదే మాట అంటున్నాడు. ఇప్పుడు కూడా అన్నాడు. మొన్న చూసినాడు అసెంబ్లీలో చూసినట్టు నా బీఆర్ఎస్ తలుచుకుంటే అప్పు లెక్కే కాదన్నాడు. సీఎం ఏమన్నా మార్చుకోవాల్సినవి ఉన్నాయా? సీఎం మార్చుకోవాల్సిన పద్ధతులు, మార్చుకోవాల్సినవి అగ్రెసివ్గా అంత అవసరం లేదు నా ఉద్దేశం. ఎందుకంటే ఒకసారి సీఎం అయిన తర్వాత కొద్దిగా స్లో డౌన్ కావాలి. కొద్దిగా అంత అగ్రెషన్ అంత తిట్టే కార్యక్రమం అవసరం లేదు నా ఉద్దేశం, పర్సనల్ ఉద్దేశం. దాని ఇష్టం, అదని క్యారెక్టర్. దాంతోనే ఫేమస్ అయింది, దాంతోనే అధికారులకు అది చెప్పుకోడా ఏది అసెంబ్లీ చెప్పుకున్నాడు. సార్ ఇక్కడికి కొత్తగా వచ్చిన తొక్కి వచ్చినా అన్నాడు. సీఎం అయినాక తొక్కే అవసరం లేదని నా ఉద్దేశం. అయిపోయాడు కదా సీఎం అయిపోయా. తొక్కితి వస్తుంది ఇంకేముంది, ఇంకా తొక్కి ఎవరు తొక్కుతుంది అవసరం లేదు. ఎవరి పేగులు మేళ్ళు వేసుకునే అవసరం లేదు, ఎవరిని దొక్కే అవసరం లేదు నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్. ఆయన ఇష్టం అది.